అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా విశేషమైతే కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ఇంకా విశేషం. సోమవారం రోజున ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చిన మాస శివరాత్రి రోజున ఉపవాసం, చక్కగా రాత్రిపూట భోజనం, దీపారాధన ఇవన్నీ చేసుకోవడం అనేది విశేషం. ఇన్ని ఏమీ చేయలేం. ఇన్ని చెప్పారు, గంటన్నర చెప్పారు, ఇవన్నీ మేమేం చేయలేం. ఇన్ని మా వల్ల కాదు. ఏం చేయాలి? పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకొని ఒక తులసి అంటే పుట్టమట్టి కానీ చెరువు మట్టి కానీ ముందుగా 4 రోజుల ముందు తెచ్చిపెట్టుకొని చక్కగా ఎండబెట్టి మెత్తగా దంచి జల్లెడబెట్టి రోజు ఒక రావి చెట్టు ఆకు ఉంటుంది కదా, ఆకు తీసుకొని దాంట్లో మట్టి వేసి కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా తేనె, కొద్దిగా పంచదార, పెరుగు వేసి పసుపు, కుంకుమ, గంధం, విభూతి కొద్దిగానే ఇంతే వేసేసి కొద్దిగా నీళ్లు కలిపేసి చక్కగా శివలింగం లాగా తయారు చేసుకోవచ్చు రావి ఆకు మీద. అప్పుడు ఎలా ఉంటుంది? రావాకు శివలింగం పెడితే సోమసూత్రం నీళ్ళు వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి ద్వారం ఉంటుంది కదా, అలానే కనబడుతూ ఉంటుంది చక్కగా. దానికి రోజు ఓం నమః శివాయ అనుకుంటూ కానీ, వస్తే మంత్రాలు చదువుకుంటూ కానీ, ఇంకా వస్తే రుద్రం చదువుకుంటూ కానీ, ఇవన్నీ కూడా లేదు మనం ఇంకా టెక్నాలజీకి ముందుకెళ్తామంటే యూట్యూబ్ పెట్టుకొని చక్కగా రుద్రం పెట్టుకొని నిత్యం ఓం నమః శివాయ అంటూ అభిషేకం చేసుకొని కొద్దిగా విభూతి. ఆ విభూతి కూడా ఎట్లా ఉండాలి అంటే షాపులో కొనుకొచ్చే కెమికల్స్ కలిపినవి కావు. ఆవు పేడ తెచ్చుకొని ఎండబెట్టుకొని దాన్ని కాలిస్తే మెత్తగా దంచితే చక్కగా జల్లెడ పెట్టుకుంటే మెత్తడి విభూతి వస్తుంది. ఈ విభూతి కూడా ఏదో డబ్బాలో పోసుకోవడం, దేంట్లో పోసుకోవడం కాదు. మారేడు పండు ఉంటుంది, మారేడు చెట్టు కాయ ఉంటుంది కదా, ఆ కాయను తెచ్చుకొని కాస్త లావు తెచ్చుకొని ఆ పైన ఒక్కసారి ఇది తీసేసి లోపల గుజ్జు మొత్తం తీయొచ్చు. మనం దబ్బనం అంటాం కదా, ఈ దబ్బనంతో చక్కగా లోపల గుజ్జు మొత్తం తీసి ఎండబెడితే లోపల ఉండేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఈ విభూతి పోయండి. విభూతి పోసి పైన బిరడాలు అమ్ముతుంటారు షాపుల్లో, బిరడా పెట్టుకొని రోజు ప్రొద్దున్నే లేవగానే కొద్దిగా మన చేతిలో వేసుకోవాలి, మనం బొట్టు పెట్టుకోవాలి. అభిషేక సమయంలో ఈశ్వరుడికి వాడాలి. మరి దీనివల్ల ఏం కలుగుతుంది? మారేడు కాయ ఎందుకు కావాలి అంటే మారేడు పండుని మనం మారేడు కాయ ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీఫలం అంటాం. శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే ఆ శ్రీఫలంలో వేసినటువంటి భస్మం పెట్టుకోవడం ద్వారా సమస్త ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అలాగే విభూతి ధారణ ఎవరైతే చేస్తున్నారో ఈ నుదుటిన బ్రహ్మ రాసిన రాత కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజనే. ఇది కూడా స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉంటే విభూతి రాస్తే పోతాయి. ఎంత మంచిగా పనిచేస్తుంది కదా. ఈ విధంగా దేవుడికి రోజు కొద్దిగా అభిషేకం చేయడం, మట్టి శివలింగం, చిన్న శివలింగం తయారు చేసుకుంటే చాలు కదా, అభిషేకం చేసుకోవడం. ఆ తులసి కోట తీసుకొని వెళ్ళి మరుసటి రోజు పొద్దున్న తులసి కోటలో పెట్టడం, మరలా మరుసటి రోజు పొద్దున్న ఇంకోటి తయారు చేసుకోవడం. ఇలా నెల రోజులు మృత్తికా లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఎంత మంచిది అంటే మామూలు శివాలయంలోనూ రాయితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే అభిషేకమే అవుతుంది. మృత్తికా లింగానికి అభిషేకం చేస్తే పాశుపతాస్త్రం అవుతుంది. పాశుపతం అంటే అర్జునుడికి శివుడిచ్చినటువంటి ఒక అస్త్రం పేరు. ఒకసారి సంధిస్తే బాణాన్ని పని పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి వస్తుంది. ఈ అభిషేకం చేస్తే, మృత్తికాలింగానికి అభిషేకం చేస్తే కూడా ఏ సంకల్పం కోసం చేస్తున్నామో ఆ సంకల్ప సిద్ధి తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. అంత గొప్పది ఈ మృత్తికాలింగాభిషేకం. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు కావచ్చు, అలాగే ఈ సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశులు, మాస శివరాత్రి ఈ విధంగా చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు చక్కగా మృత్తిలింగానికి చేసుకోవచ్చు. ఇది కూడా మా వల్ల కాదు. ఏం చేయాలి? ఒక మారేడు దళం తీసుకెళ్ళి శివుడికి సమర్పించండి. ఇంకేమొద్దు. దాంట్లో మనం చాలా వరకు లింగాష్టకం, బిల్వాష్టకం వింటూ ఉంటాం, పాడుతూ ఉంటాం. దాంట్లో అర్థం మనకు తెలియదు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల నుంచి చేస్తున్నటువంటి పాపం కూడా ఒక్క బిల్వం శివుడికి ఇస్తే సరిపోతుంది అంటాడు. అవునా?
కోటి కన్యా మహాదానే ఏక బిల్వం శివార్పణం. ఒక కన్యను దానం చేస్తేనే చనిపోయినటువంటి వాళ్ళకి సంవత్సరం లోపల ఇంట్లో ఎవరికన్నా కన్యాదానం చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారని చెప్పి నమ్ముతుంటే కోటి మంది కన్యల్ని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఒక బిల్వం శివుడికి ఇస్తే వస్తుందని చెప్తాడు. అలాగే మన బ్రాహ్మణులకు ఉపనయనం చెప్పి చేస్తూ ఉంటారు కదా, ఒడుగు అంటారు, ఉపనయనం అంటారు. అలాంటిది ఒక బ్రాహ్మడికి, నిరుపేద బ్రాహ్మడికి ఒకడికి ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అలాంటిది 1000 మంది బ్రాహ్మణులకు ఉపనయనం చేస్తే అంత పుణ్యం ఒక బిల్వం శివుడికి ఇస్తే వస్తుందంట. అలాగే నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, పెద్ద పర్వతంలాగా పోస్తే ఎన్ని ఉంటాయో కూడా చెప్పలేం. ఎన్ని కోట్ల నువ్వులు ఉంటాయో కూడా చెప్పలేం. అంత కొండలాగా పోసినటువంటి నువ్వులు, కొండకి ఎన్ని నువ్వులు అయితే ఉన్నాయో అంతమందికి అన్నదానం చేస్తే అంత ఫలితం వస్తుందో ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే వస్తుంది అంటాడు. అంటే బిల్వాష్టకం అనేది అంత గొప్పది. దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క పదాన్ని మనం తీసుకుంటే నిజంగా తీసుకెళ్లి శివుడికి సమర్పిస్తూనే ఉంటాం ప్రతినిత్యం. ఇందాక శ్రీఫలం అన్నాం కదా, ఈ బిల్వం కూడా లక్ష్మీదేవి నివాస స్థలంగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు? ఈశ్వరుడే. విభూదే ఐశ్వర్యం, ఆయన దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యం. కాబట్టి మారేడు దళం సమర్పించిన పరమేశ్వరుడికి అది కూడా చేయలేను, నేను వెళ్ళలేను, గుడికి కూడా వెళ్ళలేను అనుకుంటాడు. ఇంట్లో కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రశాంతంగా నమస్కరిస్తూ స్వామివారికి స్మరణ చేసినా చాలు. దాంతోపాటు ఇందాక మీరు మొదట్లో అన్నారు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసమే, శివుడికి ఇష్టమైనటువంటి మాసమే అని. అట్లాంటప్పుడు మరి విష్ణుమూర్తిని వదిలిపెడితే ఎలా అంటే ఓం నమ శివాయ అని ఒక మంత్రం, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం. ఈ 2 రకాల మంత్రాలు చక్కగా ఇంట్లో జపం చేసుకున్న భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. చేయదగిన వారందరూ చక్కగా చేసుకోండి. చేయలేనటువంటి వారు, ఓపిక లేనటువంటి వారు, చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు చక్కగా ఈ యొక్క నామస్మరణ చేసుకుంటే కార్తీక మాసంలో శివకేశవుల పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో వాళ్ళ జీవితం వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం.